సరే, ఒక్కసారి ఆలోచించండి. లక్షలాది మంది పిల్లలకు బూట్లు కొనాలి. అది ఒక్కొక్కరికి సరిగ్గా సరిపోయే సైజులో. ఇదసలు సాధ్యమేనా? వినడానికి సింపుల్గా అనిపించినా దీని వెనుక ఉన్న లాజిస్టిక్స్ సవాలు, దాన్ని ఎలా సాల్వ్ చేశారనేది చాలా ఇంట్రెస్టింగ్. ఈరోజు మనం దాని గురించే మాట్లాడుకుందాం. అవును, ప్రశ్న చాలా సింపుల్ కదా, కానీ దీని వెనుక ఉన్న కథ వేరు. వేలాది మంది వ్యక్తులు ఒక పక్కా ప్రణాళిక అంతా కలిసి ఒక భారీ ఆపరేషన్లా నడిపారు. ఇంత పెద్ద ఛాలెంజ్ని వాళ్ళు ఎలా ఫేస్ చేశారో తెలుసుకుందాం రండి. అయితే ఈ కథంతా ఎక్కడ మొదలైంది? అంతా ఒక ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమంతో స్టార్ట్ అయింది. అసలేంటా ప్రోగ్రాం? దాని లక్ష్యమేంటి? చూద్దాం. ఆ ప్రోగ్రాం పేరే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర. షార్ట్గా చెప్పాలంటే SRKVM2. దీని మెయిన్ గోలేంటంటే గవర్నమెంట్ స్కూల్స్లో చదివే ప్రతి స్టూడెంట్కి అవసరమైనవన్నీ ఫ్రీగా ఇవ్వడమన్నమాట. మరి ఆ కిట్లో ఏముంటాయో తెలుసా? చూస్తే ఆశ్చర్యపోతారు. 3 జతల యూనిఫామ్, టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్, నోట్బుక్స్, స్కూల్ బ్యాగ్, బెల్ట్, ఇంకా డిక్షనరీలు కూడా. వావ్! లిస్ట్ పెద్దదే కదా. కానీ ఈ ఐటమ్స్ అన్నింటిలోనూ ఒకే ఒక ఐటమ్ మొత్తం ఆపరేషన్కే పెద్ద ఛాలెంజ్గా మారింది. అదేంటో తెలుసా? ఒక జత బూట్లు. చూడండి, పుస్తకాలు, బ్యాగుల్లాంటివి అందరికీ ఒకేలా ఇచ్చేయొచ్చు, పెద్ద ప్రాబ్లం ఉండదు. కాని బూట్లు? అది వేరే కథ. ఇక్కడే మన అసలు సమస్య మొదలైంది. దానికి మనం పర్ఫెక్ట్ ఫిట్ ప్రాబ్లం అని పేరు పెట్టుకుందాం. ఇదిగో ఇక్కడ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. టెక్స్ట్ బుక్స్, బ్యాగ్స్ ఇవన్నీ స్టాండర్డ్గా ఉంటాయి. కాని బూట్లలా కుదరదు గదా. ప్రతి ఒక్కరి పాదం సైజు వేరు. సో ప్రతి స్టూడెంట్కి వాళ్ల కాళ్లకు సరిగ్గా సరిపోయే షూస్ కావాలి. ఇదే ఈ మొత్తం ప్రోగ్రామ్ని చాలా కాంప్లికేటెడ్గా మార్చేసింది. అంటే అసలు ఛాలెంజ్ ఏంటంటే లక్షల మంది స్టూడెంట్స్, వాళ్ళందరికీ షూస్ సరిగ్గా సరిపోయేలా చూడాలి. ఎలా? ఒక్క సైజు తేడా వచ్చినా ఏమవుతుంది? ఆ బూట్లు వేస్ట్. దానర్థం కోట్లాది రూపాయల పబ్లిక్ మనీ వృధా అయినట్టే. చాలా పెద్ద రిస్క్ కదా. సరే, ఇంత అసాధ్యంగా కనిపిస్తున్న ఈ టాస్క్ని పూర్తి చేయడానికి గవర్నమెంట్ ఒక స్ట్రిక్ట్ ఆర్డర్ పాస్ చేసింది. అసలు ఏంటి ఆర్డర్? అది ఫీల్డ్ లెవెల్లో ఎలాంటి హడావిడి క్రియేట్ చేసిందో చూద్దాం. ఇదిగో ఇక్కడే అంతా మొదలైంది. January 7, 2026 ఆ రోజున ఒక అఫీషియల్ మెమో జారీ అయింది. సరిగ్గా ఈ డాక్యుమెంటే ఈ భారీ ఆపరేషన్కు కిక్ స్టార్ట్ ఇచ్చింది. ఆ ఆర్డర్లో ఉన్న టార్గెట్ చాలా సింపుల్ అండ్ చాలా క్లియర్. ఏంటంటే క్లాస్ 1 నుంచి క్లాస్ 10 వరకు రాష్ట్రంలో ఉన్న ప్రతి గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్ పాదం యొక్క ఎగ్జాక్ట్ సైజును క్యాప్చర్ చేయాలి, ప్రతి ఒక్కరిది. అయితే ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. టైం. వాళ్ళకి ఎంత టైం ఇచ్చారో చూడండి. మెమో వచ్చింది January 7న. మొత్తం డేటాని యాప్లో అప్లోడ్ చేయడానికి డెడ్లైన్ January 20 సాయంత్రం 5 గంటలు. లెక్క పెట్టండి. అంటే ఈ మొత్తం పని పూర్తి చేయడానికి స్కూల్ వాళ్లకున్న టైం జస్ట్ 13 రోజులు. ఆలోచించండి, లక్షల మంది స్టూడెంట్స్, వేల స్కూల్స్. నిజంగా ఇది అసాధ్యం అనిపించే డెడ్లైన్. ఆ అఫీషియల్ డాక్యుమెంట్లో ఒక లైన్ ఉంది. అది సిచ్యువేషన్ ఎంత సీరియసో చెప్తుంది. ఏంటంటే దీనిని అత్యవసరంగా పరిగణించాలి. అంటే ఏ మాత్రం లేట్ చేసినా కుదరదు అని చాలా స్ట్రిక్ట్గా చెప్పేశారన్నమాట. ఓకే, టైం ఏమో తక్కువగా ఉంది, పనేమో చాలా పెద్దది. ఇలాంటి టైంలో ఖచ్చితత్వం ఎలా సాధ్యం? వెల్, ఈ ఛాలెంజ్ని ఓవర్కమ్ చేయడానికి వాళ్ళొక స్టాండర్డ్, పక్కా మెథడ్ని ఫాలో అయ్యారు. ఏంటా మెథడ్? ఇప్పుడు చూద్దాం. లక్షల కొద్ది మెజర్మెంట్స్ తీసుకుంటున్నప్పుడు ఒక్కొక్కరు తీస్తే డేటా మొత్తం కన్ఫ్యూజ్ అవుతుంది కదా. అందుకే అందరూ ఒకే పద్ధతి ఫాలో అవ్వాలి. దీనికోసం ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ని కంపల్సరీ చేశారు. అసలా ప్రొసీజర్ ఏంటంటే, ఫస్ట్ స్టూడెంట్ పాదాన్ని ఒక గోడకు ఆనించి గ్రిడ్ పేపర్ మీద పెట్టాలి. పాదం ఫ్లాట్గా, స్ట్రీట్గా ఉండాలి. ఆ తరువాత మడమ నుంచి పొడవుగా ఉన్న వేలి కొన వరకు ఎగ్జాక్ట్గా కొరవాలి. ఇక్కడే అసలు విషయముంది. వచ్చిన కొలతను రౌండ్ చెయ్యకూడదు. అంటే 16.6 సెంటీమీటర్లు వస్తే సరిగ్గా 16.6 అనే ఎంటర్ చేయాలి. ఫైనల్గా ఆ డేటాని సెంట్రల్ SRKVM యాప్లో ఎంటర్ చేస్తారు. సింపుల్, కానీ చాలా ఖచ్చితమైన ప్రాసెస్. ఈ డేటా ఎంట్రీ విషయంలో కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్, మెజర్మెంట్ 16.6 సెంటీమీటర్స్ వస్తే ఖచ్చితంగా 16.6 అనే ఎంటర్ చేయాలి. దాన్ని 17 అని రౌండ్ చేయడం గానీ, లేక మధ్యలో ఎక్స్ట్రా స్పేస్ ఇవ్వడం గానీ
అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న తప్పులే లక్షల ఆర్డర్ల దగ్గరికి వచ్చేసరికి భారీ తేడాని చూపిస్తాయి. సరే, లక్షల కొలతలు తీసుకున్నారు, యాప్లో ఎంటర్ చేశారు. కానీ ఆ డేటా అంతా కరెక్ట్ అని గ్యారంటీ ఏంటి? ఎవరైనా పొరపాటు చెయ్యొచ్చు కదా. అందుకే దీనికోసం ఒక పటిష్టమైన చెకింగ్ సిస్టమ్ని పెట్టారు. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి లెవెల్లో అకౌంటబిలిటీ ఉండేలా చూసుకున్నారు. ఆ సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే, ఫస్ట్ స్కూల్ లెవెల్లో హెడ్ మాస్టర్లు డేటాని ర్యాండమ్గా చెక్ చేస్తారు. ఆ తర్వాత మండల్ లెవెల్లో ఎంఈఓలు స్కూల్స్ నుంచి వచ్చిన డేటాని వెరిఫై చేసి ఏమైనా తప్పులుంటే కరెక్ట్ చేస్తారు. ఫైనల్గా డిస్ట్రిక్ట్ లెవెల్లో డీఈఓలు అన్ని స్కూల్స్లో 100% పని పూర్తయిందా లేదా అని మానిటర్ చేస్తారు. చూశారా, ఒకదాని తర్వాత ఒకటి ఎంత పక్కగా ప్లాన్ చేశారో? అసలొక షూ సైజ్ కోసం ఎంత పెద్ద ప్రాసెస్ అవసరమా? ప్రతి మిల్లీమీటర్కి ఎంత ఇంపార్టెన్స్ ఎందుకివ్వాలి అనిపించచ్చు. కానీ దీని వెనుక ఉన్న కారణాలు చాలా పెద్దవి. దాని ఇంపాక్ట్ ఏంతో ఇప్పుడు తెలుసుకుందాం. దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఇది కేవలం బూట్ల కథ కాదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ప్రతి పిల్లాడికి కరెక్ట్ సైజ్ షూస్ అందుతాయి. వాళ్లు దాన్ని వాడుకోగలుగుతారు. రెండవది, రాంగ్ ఆర్డర్స్ వల్ల వేస్ట్ అయ్యే కోట్ల రూపాయల ప్రజాధనం సేవ్ అవుతుంది. మూడోది, ఫ్యూచర్ ప్లానింగ్ కోసం ఒక పక్కా డేటాబేస్ క్రియేట్ అవుతుంది. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా, సిస్టంలో ప్రతి లెవెల్లో ఒక అకౌంటబిలిటీ అనేదొస్తుంది. సో చూశారు కదా, ఒక సింపుల్ గవర్నమెంట్ మెమోతో మొదలైన ఈ కథ ఫీల్డ్ లెవెల్లో వేలాది మంది టీచర్లు, ఆఫీసర్ల సమన్వయంతో ఒక భారీ, పక్కా లాజిస్టికల్ ఆపరేషన్గా ఎలా మారిందో. ఈ మొత్తం కథ మనల్ని ఒక విషయం ఆలోచించేలా చేస్తుంది. అదేంటంటే, మన డైలీ లైఫ్లో మనకు అందే ఎన్నో సర్వీసుల వెనుక ఇలాంటి కనిపించని లాజిస్టిక్స్ ఎన్నో ఉంటాయి. మన కంటికి కనిపించకుండా ఎంతో క్లిష్టమైన వ్యవస్థలు నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. అలాంటి వాటి గురించి మనం ఎప్పుడైనా ఆలోచిస్తామా?